అందరికీ నమస్కారం. నా పేరు కల్పన. నేను కడపలో ఉంటాను. 2003 సంవత్సరంలో ధ్యాన రాయలసీమ కడపలో జరిగింది. అప్పుడు నా ధ్యాన పరిచయం కలిగింది. మొదట మా అమ్మగారి ద్వారా నాకు ధ్యాన పరిచయం కలిగింది. కడపలో ఈ ప్రోగ్రాం జరిగినప్పుడు మా అమ్మగారు నన్ను ధ్యాన రాయలసీమ ప్రోగ్రాంకి పత్రిసారి క్లాస్ జరుగుతుంది రమ్మని తీసుకెళ్లారు. అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ ధ్యానం గురించి తెలుసుకోవడం జరిగింది. మా ముగ్గురు అమ్మాయిలో పెద్దగా అందరిలో తిరిగిన దాన్ని కాదు, నాకు ప్రతిదానికి కూడా ఎంతో భయస్తురాలను అనమాట. ఒకరిద్దరితో మాట్లాడాలంటే కూడా బయట ఎవరితో మాట్లాడాలన్నా కూడా ఎంతో భయంగా ఉండేది. మరి క్లాస్కి వెళ్ళినప్పుడు ధ్యానము అంటే ఎవరో ముసలివాళ్ళు చేసుకునేవాళ్ళు, మనకు అవసరం లేదు, మనకు సంబంధం లేదు అనుకునేదాన్ని. కానీ మా అమ్మగారు బాగా ఆధ్యాత్మికంగా ఎన్నో క్లాసెస్ కూడా అటెండ్ అవుతూ ఉండేవాళ్ళు. అందువల్ల అమ్మగారు నన్ను అక్కడికి తీసుకెళ్ళడం జరిగింది. అక్కడికి ధ్యానం క్లాస్కి వెళ్ళినప్పుడు ఒక 2000 మంది దాకా ఉన్నారు క్లాస్లో. ఒక అమ్మాయి స్టేజ్ మీద చక్కగా ధ్యానం అంతమందికి తన ఎక్స్పీరియన్సెస్ చెప్తూ ఉండడం జరిగింది. అది చూపించి అమ్మ ఇలా చక్కగా ధ్యానం చేసినప్పుడు మనం ధైర్యంగా మనం అందరిలోనూ మాట్లాడగలుగుతాం, మనం ఏదైనా కూడా చేయగలుగుతాం, కాబట్టి ధ్యానం మంచిది చెయ్యి అని అమ్మ ప్రోత్సహించడం ద్వారా నేను అప్పటి నుంచి ధ్యానం మొదలుపెట్టాను. తర్వాత మా ఇంటి దగ్గర అల్లన్ నరసింహులు సారు అనే సారు వాళ్ళ ఇంట్లో ఒక పిరమిడ్ సెంటర్ ఉండేది. అక్కడికి వెళ్తూ ఉండేవాళ్ళం ధ్యానం చేయడానికి. అప్పుడు మొట్టమొదటిగా ధ్యానంలో కూర్చున్నప్పుడు శ్వాసను గమనించమని చెప్పారు. అలా కూర్చొని శ్వాసను గమనిస్తూ ఉన్నప్పుడు కొద్దిసేపటికి నా శ్వాస అనేది ఆగిపోయింది. మామూలుగా శ్వాస ఆగిపోవడం అంటే చనిపోవడంతో సమానం కదా అని నాకు భయం వేసి నేను ధ్యానం నుంచి లేచేశాను. లేచిన తర్వాత అక్కడ ఉన్న వాళ్ళకి నా అనుభవం చెప్పడం జరిగింది. ఇలా నాకు జరిగింది, నాకు కొంచెం భయం వేసింది అంటే, లేదు అది సహజంగా జరుగుతుంది, మనం ధ్యానం తీసుకునేటప్పుడు మన లోపలికి ధ్యానశక్తి అనేది ప్రాణశక్తి ఎంటర్ అవ్వడం జరుగుతుంది, అప్పుడు కొద్దిసేపటి తర్వాత ఇలాగ అనేది సహజమే అని వాళ్ళు నాకు ధ్యానం గురించి చెప్పడం జరిగింది. తర్వాత నేను 8వ తరగతి నుంచి నాకు మైగ్రేన్ హెడేక్ ఉండేది. ఎంతో సఫర్ అయ్యేదాన్ని, చాలా హెడేక్గా ఉండేది ధ్యానం వచ్చినప్పుడు. అది వచ్చినప్పుడు నేను ఇంకెక్కడికి వెళ్ళేదాన్ని కాదు, ఇంట్లోనే ఉండటం, పడుకోవటం, అంతే, రెస్ట్ తీసుకుంటూ ఉండేదాన్ని అనమాట. ధ్యానం అలా చేస్తూ ఉన్నప్పుడు అలాగా ఒక 2-3 years కంటిన్యూస్గా చేస్తూ ఉండేటప్పటికీ నాకు తలనొప్పి పూర్తిగా తగ్గిపోయింది. ఒక టాబ్లెట్ కూడా వాడలేదు. మెడిటేషన్ సెంటర్కి వెళ్ళినప్పుడు వాళ్ళు చెప్పేవాళ్ళు అనమాట, ధ్యానం చేసుకున్నప్పుడు ధ్యానం ద్వారా మనకి ఆరోగ్యం కూడా బాగవుతుంది, ఒక టాబ్లెట్ కూడా వేసుకోవాల్సిన అవసరం లేదు అని. మరి నాకు ధ్యానంలోనే నేను నా మైగ్రేన్ తలనొప్పిని పూర్తిగా తగ్గించుకోవటం జరిగింది. ఇక అప్పటి నుంచి ఎటువంటి హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా హాస్పిటల్కి వెళ్ళేదే లేదు. ఒక ఫీవర్ కానీ ఏది వచ్చినా కూడా నేను ధ్యానంతోనే తగ్గించుకునేదాన్ని. తర్వాత నా స్టడీస్ కూడా ఇంప్రూవ్ అవ్వటం. నేను ఇంటర్మీడియట్లో ఉన్నప్పుడు ఒక సబ్జెక్ట్లో ఫెయిల్ అయ్యా, కెమిస్ట్రీ సబ్జెక్ట్లో. ఏదో వెళ్ళి రావటం కానీ నేను సరిగ్గా చదివేదాన్ని కూడా కాదు. ఆ ఇంటర్లో ఉన్నప్పుడు నాకు ధ్యాన పరిచయం కలిగింది. తర్వాత చక్కగా నా స్టడీస్లోనూ ఇంప్రూవ్ అవ్వటం. తర్వాత అలాగే నేను ఎంఎస్సి కంప్లీట్ చేసి నేను ఏదే సబ్జెక్ట్ అయితే ఫెయిల్ అయ్యానో అదే సబ్జెక్ట్లోనే నేను మంచిగా చదువుకోవాలి అని నేను పట్టుదలతో ధ్యానం చేయటం, అలా రోజు ధ్యానం చేస్తూ కాసేపు చదువుకోవడం వల్ల నేను ఎంఎస్సిలో యూనివర్సిటీలో కూడా 73%తో నేను పాస్ అవ్వటం అనేది జరిగింది. అలా చక్కగా నా స్టడీస్ కూడా ఇంప్రూవ్ అయ్యాయి. ఎవరితో అయినా ఒకరితో ఇద్దరితో మాట్లాడాలంటే కూడా చాలా భయంగా ఉండేది. మేము ఇంట్లో ముగ్గురమే ఉండేవాళ్ళం అమ్మాయిలో, పైగా చదివిందంతా కూడా గర్ల్స్ హై స్కూల్స్లో కావడం వలన అసలు నాకు చాలా భయం వేసేది ఎవరితో మాట్లాడాలన్నా కూడా. అలాగా మా ఇంటి దగ్గర ఒక మెడిటేషన్ సెంటర్ ఉంటే రోజు అక్కడికి ఈవినింగ్ కాలేజ్ అయిపోయిన తర్వాత అక్కడికి క్లాసెస్కి వెళ్తూ ఉండేదాన్ని. ఒకరోజు ఒక చోట క్లాస్ ఉంది, వేరే చోటికి మనం వెళ్ళాలి అని నన్ను కూడా తీసుకెళ్లారు. సరే అని వెళ్ళాను. అయితే తీరా అక్కడికి వెళ్ళాక తెలిసింది, ఒక యూనివర్సిటీలో బాయ్స్ హాస్టల్లో క్లాస్ చెప్పడానికి నన్ను తీసుకెళ్లారు. మేము అక్కడికి వెళ్ళేసరికి సమయం 6:30. 6:30కి ఆ టైంకి సాయంకాలం పూట అక్కడికి ఒక బాయ్స్ హాస్టల్కి అలా వెళ్ళటం వల్ల నేను చాలా భయపడ్డాను. అయితే మేమందరం ఉన్నాం కదా, మాతో పాటు కూర్చొని నువ్వు కూడా ధ్యానంలో ఏం తెలుసుకున్నావో మాత్రం వాళ్ళకి చెప్పు అని వాళ్ళు చెప్పడం జరిగింది. అలాగా అక్కడ ఆ క్లాస్ జరిగింది. ఆ జరిగిన తర్వాత నాకు ఎంతో ధైర్యం అనిపించింది. నేను ఒకరిద్దరితో కూడా మాట్లాడాలని భయపడే నేను చక్కగా ఇలాగా ఒక యూనివర్సిటీలో ఒక జెంట్స్ హాస్టల్లో వచ్చి అక్కడ వాళ్ళకి క్లాస్ చెప్పి ఆ అనుభవంతో నేను ఆ భయం అనేది అధిగమించగలిగాను. సో ఆ తర్వాత ఉద్యోగం కోసం హైదరాబాద్కి వెళ్ళటం, అక్కడ జాబ్ చేసుకుంటూ ధ్యాన ప్రచారాలు, ధ్యానం క్లాసెస్కి అలాగా వెళ్తూ ఉండడం జరిగింది.
తర్వాత నేను ఎంఎస్సీ ఆర్గానిక్ కెమిస్ట్రీ కంప్లీట్ చేశాను. ఫార్మాస్యూటికల్ కంపెనీస్లో జాబ్ కోసం ఎంతో ప్రయత్నం చేసేదాన్ని. మరి ధ్యానం ద్వారా మనం కావాల్సినవన్నీ కూడా పొందవచ్చు అని పుస్తకాల్లో చదవటం, క్లాసెస్కి వెళ్ళటం, అక్కడ వినటం, అనుభవాల్లో తెలుసుకోవడం జరిగింది. మరి నాకు జాబ్ రావాలని నేను ఒక 2 సంవత్సరాలు ఎన్నో ఉద్యోగాలు చేస్తూ నా ఫీల్డ్లో ఫార్మాస్యూటికల్ కంపెనీలో నాకు జాబ్ రావాలని జాబ్ కోసం ప్రయత్నం చేయడం జరిగింది. 2 సంవత్సరాలు చేశాను కానీ నాకు రాలేదు. తర్వాత మరి సరే ఇక గవర్నమెంట్ ఉద్యోగాలు ఏమున్నాయి అని చూసుకున్నప్పుడు బ్యాంక్ ఉద్యోగాలు ఉన్నాయని చూడటం, తర్వాత అవి ప్రిపేర్ అవటం. నేను ధ్యానం అన్నది బాగుంది, నేను చాలా లాభాలు ధ్యానం వల్ల పొందాను. మరి ఇది అందరికీ చెప్పాలి అనే ఉద్దేశంతో నేను అందరికీ ఎక్కువ క్లాసెస్కి అలా అటెండ్ అవుతూ ఉండడం జరిగింది. అలా బ్యాంక్ ఎగ్జామ్స్కి కూడా ప్రిపేర్ అయినప్పుడు వితిన్ 6 monthsలో నాకు 4 బ్యాంక్స్ నుంచి ఇంటర్వ్యూస్ వచ్చాయి. అంత ఫాస్ట్గా నాకు నా లోపల డెవలప్మెంట్ రావడం అనేది జరిగింది. తర్వాత నేను బ్యాంక్ ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు కూడా అంతవరకు నేను ఏ ఇంటర్వ్యూస్ ఫేస్ చేయలేదు. చాలా భయం అనిపించింది. ఆ ఇంటర్వ్యూ వెళ్ళినప్పుడు మామూలుగా 10 నిమిషాలు అందరికీ ఇంటర్వ్యూ చేశారు. నాకు మాత్రం 23 నిమిషాల సేపు ఇంటర్వ్యూ జరిగింది. ఆ ఇంటర్వ్యూలో కూడా హాబీస్ అని అడిగినప్పుడు డూయింగ్ అండ్ టీచింగ్ మెడిటేషన్ అని నేను అందులో మెన్షన్ చేయటం జరిగింది. ఇంటర్వ్యూకి వచ్చిన ఆఫీసర్స్ అందరూ మామూలుగా సబ్జెక్ట్ గురించి క్వశ్చన్స్ అడుగుతూ మళ్ళీ మధ్యలో అడిగారనమాట. అసలు ధ్యానం ఏంటి, ఎవరికి చెప్తావు, ఎవరు ఫస్ట్ నీకు ధ్యానం నేర్పించారు అని కూలంకషంగా 15 నిమిషాల పాటు ధ్యానం గురించే వాళ్ళు అడగడం జరిగింది. ఆ తర్వాత వాళ్ళు కూడా ఇన్స్పైర్ అయ్యి అప్పటి నుంచి మేము కూడా ఈ రోజు నుంచి చక్కగా ధ్యానం చేస్తాము అని చెప్పి నాకు వెంటనే ఆ ఉద్యోగం కూడా నాకు రావడం జరిగింది. ధ్యానం వల్లనే నాకు ఒక బ్యాంకులో జాబ్, ఇప్పుడు నేను బ్యాంకులో ఉద్యోగం చేస్తున్నాను, నాకు ఉద్యోగానికి కావడం కూడా ధ్యానం వల్లనే జరిగింది. ఆ తర్వాత అప్పటి నుంచి చక్కగా ఆరోగ్యంగా ఎటువంటి హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చినా, ఏ ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా ప్రతిరోజు ధ్యానం చేసుకుంటూ ఆ పనులన్నీ చేయటం వల్ల ఎంతో కష్టమైన పనులు కూడా ఎంతో సునాయాసంగా చేయడం అనేది జరిగింది. ఆ తర్వాత నేను పెళ్ళైన తర్వాత ప్రెగ్నెంట్ అయినప్పుడు నేను డైలీ అంతవరకు 4 గంటలు నాకు ధ్యానం చేసే అలవాటు ఉన్నది. రోజు 4 గంటలు చేసేదాన్ని. తర్వాత ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు డాక్టర్ దగ్గరికి చూయించుకోవడానికి, టెస్టులు చేయించుకోవడానికి అని వెళ్ళినప్పుడు మంత్లీ చెకప్కి వెళ్ళినప్పుడంతా చాలా టాబ్లెట్స్ రాసేవాళ్ళు. ఐరన్ టాబ్లెట్స్ అని, ఇవి అని, ప్రెగ్నెంట్ లేడీస్ తప్పకుండా వాడాలి, లేకపోతే పిల్లలు సరిగ్గా ఎదగరు అనేసి చెప్పేవాళ్ళు. ఏమున్నా కూడా నేను ధ్యానం ద్వారానే తగ్గించుకుంటూ ఉన్నాను, టాబ్లెట్స్ యూజ్ చేయకుండా. మరి ఇక్కడ వీళ్ళు టాబ్లెట్స్ యూజ్ చేస్తున్నారే, సరే చూద్దాం మనం అని చెప్పి టాబ్లెట్స్ వాడకుండా పక్కన పెట్టేసి న్యాచురల్గా ఉన్న ఫుడ్ తీసుకుంటూ డైలీ 4 గంటలు ధ్యానం చేసేదాన్ని. అలాగే ఒక టాబ్లెట్ కూడా నేను యూజ్ చేయలేదు. చక్కగా నాకు డెలివరీ అయింది, చక్కగా బాబు కూడా పుట్టాడు, చాలా ఆరోగ్యంగా చాలా యాక్టివ్గా ఉన్నాడు. అలాగా ధ్యానం అన్నది మా జీవితంలో ఒక పార్ట్ అయింది. చక్కగా ప్రతి నిత్య జీవితంలో చేసుకుంటే పనులన్నీ చేసుకుంటూ ప్లస్ మనం ధ్యానం అనే దాన్ని పాటిస్తూ ఉండటం వలన ఏమవుతుందంటే మన జీవితంలో ఎదురయ్యే ప్రతి సమస్యని కానీ, ప్రతి అంశాన్ని కానీ ఇంకా ఎంతో చక్కగా 100% మనం చేయగలము అన్నది అర్థమైంది. మరి మనకి తెలిసింది ఖచ్చితంగా పక్క వాళ్ళకి తెలియచెప్పాలి అన్నది పత్రిసారి కాన్సెప్ట్లో ఉంది. అందువల్లనే అందరికీ ధ్యానం చెప్తూ అప్పటి నుంచి ఇప్పటి వరకు అందరికీ చక్కగా ధ్యానం చెప్తూ నేను కూడా ధ్యానం చేస్తూ ఉండేదాన్ని. ముందుగా మేము నాన్ వెజ్ తినేవాళ్ళం, మాంసాహారం తీసుకునేవాళ్ళం. కానీ ధ్యానానికి వచ్చిన తర్వాత ఫస్ట్ క్లాస్కి వెళ్ళినప్పుడు వాళ్ళు చెప్పారనమాట, ఈ మాంసాహారం అనేది హింసతో కూడింది, మనందరం కూడా మరి చాలా ఆనందంగా హ్యాపీగా ఉండాలని కోరుకుంటాం కదా, మరి అలాగే సృష్టిలో ఉన్న ప్రతి జీవి కూడా కోరుకుంటుంది కదా ఆనందంగా ఉండాలని. మరి మనల్ని ఎవరన్నా కొట్టడానికి వచ్చినప్పుడు, మరి మనల్ని ఇంకొకరు ఎవరన్నా బాధ పెట్టినప్పుడు మనం ఎంతో బాధపడడం జరుగుతుంది. అలాగే అన్ని జీవులకు అనిపిస్తుంది కదా, మరి కాబట్టి మనం మాంసాహారం తినకూడదు అని చెప్పారు. అది నాకు నిజమే అనిపించింది. కరెక్టే కదా, వాటిని కూడా చంపినప్పుడు వాటికి నొప్పి కలుగుతుంది, వాటిలోనూ భయం ఉంటుంది, మరి అటువంటి ఆహారం మనకి మంచిది కాదా అని చెప్పి మానేయటం జరిగింది. అలాగా అప్పటి నుంచి కూడా మేము శాకాహారంలోనే ఉంటూ, మరి నేను ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు కూడా మంచి ప్రోటీనేటెడ్ ఫుడ్ తినాలి, మంచి నాన్ వెజ్ తినాలి, డైలీ ఎగ్ తినాలి అని డాక్టర్ గారు చెప్పేవాళ్ళు. ధ్యానం చేస్తాను, ఎగ్ నాన్ వెజ్ మానేశాను అని చెప్పారు. వెంటనే డాక్టర్ అని తిట్టడం జరిగింది, నువ్వు చదువుకున్నావు కదా, మరి నువ్వు ఎగ్ తినని అంటావు, మరి మీ బాబు ఎలా ఉంటాడు ఏంటి అని. నేను సరే మేడం అని చెప్పేదాన్ని, బట్ వచ్చి ఎగ్ మాత్రం తినేదాన్ని కాదు.
మళ్ళీ నాకు 8th మంత్ ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు బ్లడ్ టెస్ట్ అవి చేసినప్పుడు హిమోగ్లోబిన్ నాకు 8%కి తగ్గిపోయింది, చాలా తగ్గిపోయింది. డాక్టర్ గారు ఉండి నువ్వు మంచి ఫుడ్ తినాలి, లేదంటే నీకు మళ్ళీ బేబీ డెలివరీ అవుతుంది కష్టము అని చెప్పారు. ఎగ్ అవి తినమన్నారు. నేను డాక్టర్కి ఓకే అని చెప్పొచ్చాను, కానీ నేను మాత్రం తినలేదు. ఇంకా ఎక్కువ ఇంకా గంట 2 గంటలు ఎక్కువ ధ్యానం చేస్తూ నైట్ అంతా పిరమిడ్లో పడుకునేదాన్ని. ఒక 15 డేస్ అలా చేశాక మళ్ళీ అదే డాక్టర్ దగ్గరికి వెళ్ళి మళ్ళీ అదే టెస్ట్ చేయించుకున్నప్పుడు నాకు ఒక 15 డేస్కి 2% నాకు హిమోగ్లోబిన్ అనేది ఇంక్రీజ్ అవ్వడం జరిగింది. డాక్టర్ తన రిపోర్ట్స్ని చూసి తానే నమ్మలేకపోయింది. ఏం చేసావు నువ్వు, ఇంత ఇంత ఫాస్ట్గా ఒక ప్రెగ్నెంట్ లేడీకి ఇంత ఫాస్ట్గా పెరగడం అనేది చాలా కష్టం, ఎలా పెరిగింది అని తను ఆశ్చర్యపోయింది. అప్పుడు నేను ఆవిడకి పరిచయం చేయడం జరిగింది. అప్పుడు ఆవిడ కూడా ధ్యానం గురించి తెలుసుకొని ఆవిడ కూడా ధ్యానం చేయడం మొదలుపెట్టారు. అలా చక్కగా ఎక్కడికి వెళ్ళినా కూడా కేవలం ధ్యానం ద్వారానే మనకున్న సమస్యలన్నీ మనం అధిగమించి మనం చేయగలుగుతాం. కాబట్టి ఇంత చక్కటి మార్గం పత్రిసారి ద్వారా మాకు అందింది. మరి నా జీవితమే మారిపోయింది. మనం ఎప్పుడూ బాధపడడానికి ఏడుస్తూ బ్రతకటానికి రాలేదు. మన జీవితాన్ని మనకెలా కావాలంటే అలా మార్చుకొని ఆనందంగా జీవించడం కోసం మనం పుట్టడం జరిగింది. మరి దానికి ధ్యానం అన్నది ఎంతో దోహదపడుతుందని నా జీవితంలో ఎదురైన అనుభవాల ద్వారా నేను తెలుసుకోవడం జరిగింది. దానాల్లో కల్లా అన్నదానం గొప్పది అంటారు. మరి అన్నం ఇవాళ పెడితే రేపొద్దునకి మళ్ళీ ఆకలేస్తుంది. ఎవరికైనా బట్టలు లేని వాళ్ళకి బట్టలు ఇస్తే కొద్ది రోజుల తర్వాత చినిగిపోతాయి, మళ్ళీ ఒక అవసరం ఉంటుంది. డబ్బు లేని వాళ్ళకి డబ్బులు ఇస్తే కొద్ది రోజులకి ఆ డబ్బులు ఖర్చు అయిపోయి మళ్ళీ డబ్బులు అవసరం అవుతుంది. మరి ఒక మనిషికి ఒక ధ్యానం అన్నది నేర్పిస్తే నిజంగా తనకేమి అవసరం అవుతుంది, తనకేమి కావాలి, తను ఏమి మార్చుకోవాలి అన్న జ్ఞానం తన లోపల నుంచే కలుగుతుంది. ధ్యానం ద్వారా మార్పు మన లోపల నుంచి జరుగుతుంది అన్నది నాకు నా అనుభవాల ద్వారా నేను తెలుసుకోవడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కటికి ధ్యానం అవసరం. మరి ఈరోజు పిఎంసి ఛానల్ వాళ్ళకి నేను కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను, నాకు ఈ అవకాశం కల్పించినందుకు. ప్రతి ఒక్కరికి కూడా ఈ ధ్యానం అవసరం అని నేను తెలుసుకున్నాను. మరి ఈ క్రమంలో ఈ సంవత్సరం ఈ కరోనా, ఈ లాక్డౌన్ ఇవన్నీ ఈ క్రమంలో కూడా ఎంతోమంది భయపడుతూ అరే కరోనా వస్తే ఏమవుతుంది, మనకి ఎలా అవుతుంది అని ఎంతో భయపడుతూ ఉన్నారు. కానీ మేము మాత్రం చక్కగా డిజిటల్ ఇండియా అనేసి ఈ జూమ్ క్లాసెస్ ద్వారా కానీ ఈ యూట్యూబ్ ద్వారా కానీ ఎంతోమంది గొప్ప మాస్టర్స్ దగ్గర క్లాసెస్ వింటూ, తర్వాత ఇన్నర్ జర్నీ ఇలాంటి గొప్ప గొప్ప క్లాసెస్ అవి మేము అందులో పార్టిసిపేట్ చేస్తూ వాటిని కండక్ట్ చేస్తూ ఎంతోమందికి ఈ విధంగా మళ్ళీ మేము పంచే అవకాశం మాకు కలిగింది. ఇంతకుముందు మేము ధ్యానంకి వచ్చిన కొత్తలో ఒక ధ్యాన క్లాస్ జరుగుతుంది అంటే ఒక 10,000 పాంప్లెట్స్ ప్రింట్ చేయటం, ఇంటింటికి తిరిగి పంచటం, అందరికీ తెలిసిన వాళ్ళకి ఫోన్లు చేసి చెప్పటం, ఇలా ఒక క్లాస్ ఒక చోట జరుగుతుంది అంటే ఒక దాదాపు 20-30 రోజులు దాని మీద కష్టపడడం జరిగింది. మరి ఇప్పుడు ఈ పెరిగిన ఈ టెక్నాలజీతో ఈ జూమ్ క్లాసెస్ కానీ యూట్యూబ్ల ద్వారా ఈ మాధ్యమాల ద్వారా అది ఎంతోమంది మాస్టర్స్ వాళ్ళ ధ్యాన అనుభవాలు కానీ ఎంతో జ్ఞానం కానీ చక్కగా మన ఇంట్లోనే కూర్చొని మనం వినగలుగుతున్నాం. మరి అందులో పిఎంసి అనేది అల్టిమేట్ అని చెప్పాలి. కొన్ని కోట్లాది మంది ప్రజలకి ఎంతోమంది ఒక గొప్ప భారతదేశం వేదాలకి నిలయం, ఆధ్యాత్మికతకి పుట్టినిల్లు, ఎంతో ఒక భగవద్గీత దగ్గర నుంచి ఎంతో జ్ఞానం మన దగ్గర ఉంది. మరి ఈ గొప్ప దాన్నందరూ కూడా ఎంతోమంది వాళ్ళను పాటిస్తూ వాటి వల్ల ఎంతోమంది ఉపయోగాలు పొందిన వాళ్ళు మనం ఏ విధంగా జీవించాలి, ఎలా బ్రతకాలి అని ఈ జ్ఞానం అంతా కూడా చక్కగా మన ఇంట్లో మనం కూర్చొని వినగలుగుతున్నాం. కాబట్టి అందరూ కూడా చక్కగా ధ్యానం చేయండి, మీ జీవితాన్ని మీరు మార్చుకోండి. నాకు ధ్యానం ద్వారా నేర్పించింది ఇదే. సో పిఎంసి ఛానల్కి కృతజ్ఞతలు తెలుపుకుంటూ నేను మీ అందరికీ ఇచ్చే సందేశం ఇదే. థ్యాంక్ యూ.